హలో హాయ్ ఎవ్రీబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలు లేదా బ్లడ్ని ఇంప్రూవ్ చేసే పోషకాలు ఉన్న ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం. రక్తం మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఆక్సిజన్ను, పోషకాలను మరియు హార్మోన్లను ప్రతి భాగానికి చేరువేస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గితే శరీరంలో బలహీనత, తల తిరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయండి. అందుకే రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహార పదార్థాల గురించి ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బీట్రూట్. బీట్రూట్లో ఐరన్ మరియు ఫోలెట్ అనేది అధికంగా ఉంటాయి. ఇవి హీమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుందండి. ఈ బీట్రూట్ని మనము పచ్చిగా కానీ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. ఇది రక్తాన్ని వేగంగా పెంచుతుంది. దీంతో పాటు దానిమ్మ. ఈ దానిమ్మ కూడా రక్తంలో ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచుతుంది. ఆపిల్ కూడా రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుందండి. ద్రాక్ష హీమోగ్లోబిన్ పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ ఖర్జూరాలలో వైటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఎండుద్రాక్షను కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇది కూడా హీమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుందండి. ఈ ఫ్రూట్స్ని మీరు డైలీ ఒక్కొక్కటి చొప్పున తీసుకొని రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మరియు రక్తాన్ని అభివృద్ధి చేసుకోండి. దీంతో పాటు ఆకుకూరలను కూడా తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందండి. కాబట్టి పాలకూర, గోంగూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర లాంటి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని మీరు డైలీ ఒక్కొక్కటి చొప్పున తీసుకోండి. దీంతోపాటు మినపప్పు, పెసరపప్పు, శనగలు, కందిపప్పు లాంటి పల్సెస్ని కూడా మీరు తీసుకోవడం వల్ల హెచ్బి లెవెల్స్ని మనము పెంచుకోవచ్చండి. వీటిలో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్స్ అనేటివి సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి ఇవి కూడా మీరు డైలీ ఒక్కొక్క చొప్పున తీసుకుంటే బ్లడ్ అనేది మనకి త్వరగా పెరుగుతుంది. మరియు ప్రోటీన్స్లో గుడ్లు, చేపలు, చికెన్, కాలేయము వంటివి తీసుకోండి. వీటిలో లీన్ ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్ బిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయండి. ఇవి కూడా మీరు వారానికి 2-3 సార్లు చొప్పున తీసుకోండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మరియు గింజలు. బాదం. ఈ బాదంలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ ఈలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుందండి. రోజుకు మీరు 4-5 నానబెట్టిన బాదం తీసుకోండి. దీనివల్ల మనకి రక్తహీనత అనేది తగ్గుతుంది. దీంతో పాటు ఈ వాల్నట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్ మరియు జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నువ్వుల్లో ఐరన్ మరియు ఫోలెట్ అనేది అధికంగా ఉంటాయి. బెల్లంతో కలిపి తింటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయండి. అదేవిధంగా సన్ఫ్లవర్ గింజలు. వీటిలో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం మరియు వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ నిర్మాణంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు డైలీ ఒక్కొక్కటి చొప్పున తీసుకోవడం చాలా మంచిది. వీటితో పాటు బెల్లం, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, నిమ్మరసం వంటివి కూడా తీసుకున్నట్లయితే మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేటివి తొందరగా పెరుగుతాయి. రక్తం అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. రోజు వీటిలో ఏదో ఒక ఆహారం తినడం వల్ల మనకి రక్తహీనత అనేది తగ్గి మనకి బ్లడ్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి.